నూజివీడు పట్టణాన్ని స్మార్ట్ సిటీ స్థాయికి తీసుకువెళ్లే దిశగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక చర్యలు ప్రారంభించారు. 6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు మంత్రి తెలిపారని నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీటీ, సీసీ రోడ్ల అభివృద్ధి వేగంగా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, నూజివీడు పట్టణంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, శ్మశాన వాటికలు, సెంట్రల్ లైటింగ్ వంటి కీలక వస్తువుల అభివృద్ధి చేపడుతున్నారని, ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రహదారులు ఇప్పుడు ఆధునిక వసతులతో రూపుదిద్దుకోనున్నాయి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూజివీడు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి కొలుసు పార్థసారథి అహర్నిశలు కృషి చేస్తున్నారని, స్థానిక ప్రజలు నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపొందడం, మంత్రి అవడం అదృష్టకరంగా భావిస్తున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దానికి ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, ఈ మొబైల్ చెరువు, ఇటువైపు పక్కన ఉన్నటువంటి ఈ మొత్తం ఏదైతే నూజివీడు పైనుంచి వచ్చినటువంటి వరద మొత్తం తీసుకెళ్లి మనం ఓటవాగులో కలపాలి. దానికి ఎంత అవుద్దనే ఎస్టిమేషన్స్ ఆయన అడగటం, మరి అందులో భాగంగా కొన్ని నిధుల్ని ప్రస్తుతం దానికి కేటాయించడానికి చొరవ చూపించారు. అలానే ముఖ్యంగా నూజివీడు పట్టణానికి వచ్చి ట్రాఫిక్ మీద మేము ఆయనకి చెప్పాము. ట్రాఫిక్ మీద అంటే ప్రస్తుతానికి మనకున్నటువంటి అడ్జస్ట్మెంట్ని బట్టి ప్రజల దగ్గర నుంచి తీసుకునేటటువంటి సైడ్ మార్జిన్స్ కొనే విధంగా కాకుండా ప్రస్తుతానికి మన అడ్జస్ట్మెంట్ ఎలా ఉందని చెప్పి ఆలోచిస్తే ఇటు మరి రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు, అలానే మరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి మరి ఇలా గర్ల్స్ హై స్కూల్ వరకు కూడా, గర్ల్స్ హై స్కూల్ దాకా మనం సెంటర్ డివైడర్ తీసుకొని దాని పనులు ప్రారంభించి ముందు దాన్ని చేద్దాం. ప్రయోగాత్మకంగా కొన్ని 3-4 రహదారులు తీసుకున్నారు. వాటిని పూర్తి చేసి అవి కనుక సక్సెస్ అయితే అప్పుడు మనం పాలనలోంచి లేని అభివృద్ధి ఒక 2 ఏళ్లలో చూపించగల సత్తా గల నాయకుడు సారథి గారు. ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించే ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడ సారథి గారు ఉన్నారు. ఆ చిన్న పని కానించి పెద్ద పని కానించి విమర్శలు అనేవి సహజంగా, అవి లేకపోతే అభివృద్ధి కూడా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే ఆయన విమర్శలన్నీ పక్కన పెట్టి విజయ పదంలో అసలు ఎన్నడూ లేని కృషి ఏంటి మంచి స్మార్ట్ సిటీగా చేయడానికి ఆ గతంలో ఆయన ఏవైతే నియోజకవర్గాల పనిచేసి ఎంత అభివృద్ధిని చూపించారో అట్లాంటిది ఒక ఏడాదిన్నరలోనే మాకు చూపించగలిగే నేత సారథి గారు. ఆయనకి మినిస్టర్ గారు అయినటువంటి కొలుసు పార్థసారథి గారు నూజివీడు పట్టణానికి 6.5 కోట్లు బడ్జెట్ మాట్లాడటం జరిగింది. ఆ నిధులు మనకి కేటాయించడం కూడా జరిగింది. అంతకుముందు ఆయన చేసిన ఇటువంటి అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, నెక్స్ట్ పార్కులు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నూజివీడులో ఎప్పుడు ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి చేయలేనటువంటి అభివృద్ధి పనులు సారథి గారు చేయటం. ఎన్ని కోట్లు అనేది ఎంత అభివృద్ధి చెందుతారు అనేది మాటల్లో చెప్పలేము. నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఈరోజు 9 సంవత్సరాలన్నర అయింది శాస్త్రం మొదలుపెట్టి. ఇంత అభివృద్ధి ఏనాడు కూడా నేను ఊహించిన రీతిలో జరుగుతూ ఉంది. ఊరు చివరలో 4 వైపులా కూడా సుందరీకరణగా చేయటం అభివృద్ధికి నాంది. ఇప్పుడు రీసెంట్గా ఆయన డ్రైన్లు ప్రతి వార్డులోనూ కూడా డ్రైన్లు ముందల ఇది మనం ఎప్పుడు కూడా 5 సంవత్సరం వర్షాకాలం వచ్చేస్తుందంటే వర్షాకాలం వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడానికి మొదలు పెడుతున్నాం. అలా కాకుండా ముందలుగా డ్రైన్లు కట్టేసి తర్వాత మురికి వాడలుగా చేయకుండా ఉండటానికి గాను ఈ యార్నార్థం నుంచి కూడా 2 వర్షాకాలాలు కూడా ముందలే ఆయన అభివృద్ధి చెందడం జరుగుతుంది. మెయిన్గా జరిగేది ఏంటంటే 32 వార్డులు కూడా ఏ పక్షపాతం చూపించకుండా ప్రతి కౌన్సిలర్కి